హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మన టైం టేబుల్లో ఈరోజు మనం డే 6 వరకు చూసాం కదండి. ఈరోజు డే 7లో అనాలజీలో లెటర్ అనాలజీ, స్పెషల్గా లెటర్ అనాలజీ. అనాలజీలో లెటర్ అనాలజీ ఉంది, నెంబర్ అనాలజీ కూడా ఉంది. సో మనం ఈరోజు లెటర్ అనాలజీ చేద్దాం. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ చేద్దాం. ఇదేమో రీజనింగ్, ఇదేమో అర్థమెటిక్లో. రేషియో అండ్ ప్రపోర్షన్ రెండు ఇంపార్టెంట్ టాపిక్సేనండి. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మ్యాక్సిమం 2 రావచ్చు, మినిమం 1 మార్క్ అయినా ఖచ్చితంగా వస్తుంది. అనాలజీలోంచి 2 రావచ్చు, లేదా 1 అయినా వస్తుంది. సో ఈ రెండు డే 7లో మన టార్గెట్ అండి. ఓకేనా. లెటర్ అనాలజీ అనేది సేమ్ లైక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆ టైప్లోనే ఉంటుందండి. మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా చేస్తామో అనాలజీ కూడా అదే విధంగానే ఉంటుంది కొంచెం. సో ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. మనం దానికి మించి వేరే ఆప్షన్ ఏం లేదు మనకి. బాగా ప్రాక్టీస్ చేస్తే మనం తొందరగా చేయగలుగుతాం. అంటే ఎక్కువ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ అనాలజీ అంటే అవి చూసుకొని ప్రీవియస్ ఇయర్ మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూసుకొని చేస్తే సరిపోతుంది. రేషియో అండ్ ప్రపోర్షన్లో మెయిన్గా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలండి. అవి ఏంటివో నేను చెప్తాను. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం కొన్ని టాపిక్స్ తెలుసుకోవాలని చెప్పాను కదండి. మనం డూప్లికేట్ రేషియో అంటే ఏంటి తెలుసుకోవాలి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి తెలుసుకోవాలి, త్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, ఇవంటే ఏంటివి, కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, ఓకే, మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఇవన్నీ ఏంటివో తెలుసుకోవాలండి. మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మధ్యముల లబ్ధము ఈక్వల్స్ అంత్యముల లబ్ధం, ఇదే ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇది ఎలా మీన్ ప్రపోర్షన్, ఇవన్నీ ఎలా కనుక్కోవాలో మనం నేర్చుకోవాలండి. మీకు వీడియో కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్పండి, నేను వీడియో చేస్తాను. ఓకేనా. డే 7లో మన టార్గెట్ ఏంటంటే అనాలజీ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాగా చదవండి.